హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా సింపుల్గా చాలా హెల్తీగా ఉండే అవిసె గింజల లడ్డు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇది చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. సాయంత్రం టీ టైం స్నాక్స్ లాగా కానీ ఉదయం అల్పాహారం తర్వాత కానీ ఒక లడ్డు తింటే హెల్త్కి చాలా మంచిది. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ వేడి చేసి అందులో అవిసె గింజలను ఒక కప్పు దాకా తీసుకొని మీడియం మంటపై 5 నుంచి 7 నిమిషాల వరకు వేయించుకోవాలి. గింజలు స్వల్పంగా చిటపట్లాడుతూ మంచి వాసన వస్తే చాలు, ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. అవిసె గింజల్లో ఫైబర్ మరియు హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. శాకాహారులకు ఈ అవిసె గింజల లడ్డు ఒక గొప్ప వరం అని చెప్పుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలికి ఈ హెల్తీ లడ్డు బాగా ఉపయోగపడుతుంది. ఫ్లాక్స్ సీడ్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఫ్లాక్స్ సీడ్స్ బాగా ఫ్రై అయిపోయాక హాఫ్ కప్పు దాకా పల్లీలను తీసుకొని అదే ప్యాన్లో వేసుకొని మీడియం ఫ్లేమ్ పైన ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పల్లీలలో ఉండేటువంటి హెల్తీ ఫ్యాట్స్ మరియు ప్రోటీన్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. పల్లీలు బాగా ఫ్రై అయ్యాక ఒక హాఫ్ కప్పు దాకా నువ్వులను కూడా తీసుకొని సేమ్ ప్యాన్లో మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోవాలి. నువ్వుల్లో ఐరన్ మరియు కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల బోన్ హెల్త్కి చాలా మంచిది. హెచ్బి లెవెల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా నువ్వులు బాగా ఉపయోగపడతాయి. నువ్వులు బాగా ఫ్రై అయిపోయాక హాఫ్ కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్నటువంటి కొబ్బరి ముక్కలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 7 నుంచి 8 దాకా బాదం గింజలను, అలాగే ఒక 4 నుంచి 5 దాకా యాలకులను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఫ్లాక్స్ సీడ్స్ను ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్గా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పల్లీలను కూడా అదేవిధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత నువ్వులు, యాలకులు, బాదం గింజలను కూడా వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చివరగా కొబ్బరి ముక్కలను కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్నటువంటి ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు, పల్లీలు, కొబ్బరి ముక్కలు, యాలకులు మరియు బాదం గింజలన్నింటినీ బాగా కలిసేటట్లు చేతితో బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 1.5 కప్పు దాకా సన్నగా తురుముకున్నటువంటి బెల్లం పొడిని కూడా ఈ పౌడర్ మిశ్రమానికి బాగా కలిసేటట్లు చేతితో ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని కంప్లీట్గా గ్రైండ్ చేసుకోవాలి. బెల్లంలో కూడా చక్కెర స్థాయిలు ఉంటాయి కాబట్టి మితంగా తీసుకుంటే చాలా మంచిది. రోజుకు 1 లేదా 2 లడ్లు తింటే సరిపోతుంది.
డయాబెటీస్ ఇంకా ఇతర హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు డైటీషియన్ సలహా మేరకు తీసుకోవడం చాలా మంచిది. ఈ లడ్డూలను పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరని డబ్బాలో నిల్వ చేసుకుంటే 1 నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. చూసారుగా, చాలా తక్కువ పదార్థాలతో చాలా సులభంగా ఈ హెల్తీ అవిసె గింజల లడ్డూను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ